29 నవంబర్ 2014లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా ఈ సభ సాక్షి అధ్యక్ష. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి ఈ సభ చేసినటువంటి తీర్మానం యొక్క ప్రతిని స్వయంగా ఆయనకు అందజేసి రాజ్యాంగ సవరణ చేయండి అని చెప్పి స్వయంగా వారు ఆ రోజు ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం నాంచివేత ధోరణి నిరసనగా అనేక సార్లు పార్లమెంట్లో మా పార్టీ తరఫున మా ఎంపీలు పోరాటాలు చేసినారు, డిమాండ్ చేసినారు, రాజ్యాంగ సవరణ చేపట్టండి అని చెప్పి. అది కూడా సాక్ష్యమే అధ్యక్ష. అయితే తదనంతర పరిణామాల క్రమంగా ఈ అంశం సుప్రీంకోర్టులో కేసులో పడ్డది అధ్యక్ష. అప్పుడు కూడా ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయి సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగా వాదనలు వినిపించిన సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే చివరకు ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వారు ఈ ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉన్నది, చేసుకోవచ్చు అని తీర్పు ఇస్తే వెంటనే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది, సమర్థించింది కూడా అని చెప్పి తమకు మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే సరే, ఈ అంశంలో ఎవరికి తోచినంత వారు చేసినారు. అయితే విచిత్రంగా నాకంటే మొదలు మాట్లాడిన ఇటువైపు బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అసలు ఇక ఎవరేం చేయలేదు, మేమే చేసినామని వీళ్ళు, మేమే చేసినామని వాళ్ళు చెప్పుకోవడం కూడా ఇవాళ చూసినాం మనం. అయితే ఏవి కూడా సత్యాలు ఏవి కూడా తుడిపేయలేవు, దాపేయలేము అధ్యక్ష. డెఫినెట్గా అధ్యక్ష 2004 నుంచి 2014 మట్టుకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. వారే ఉషా మెహ్రా కమిషన్ని వేసినారు. ఉషా మెహ్రా కమిషను ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేయాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలి అని చెప్పి సిఫారసులు చేసింది. కానీ అది ఏం కారణమో ఏమో ఆ 10 సంవత్సరాలు మాత్రం కార్యరూపంలోకి దాల్చలేదు అధ్యక్ష. ఇది సత్యం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకా విషయం, ఈ వర్గీకరణ కోసం మద్దతు రావట్లేదు, మాకు రావాల్సినంత చట్టసభల నుంచి కావచ్చు అని చెప్పి మాదిగ సోదరులు ఉద్యమాన్ని చాలా ఉధృతంగా చేసినారు ఆ సందర్భంలో, ఆ 10-15 సంవత్సరాలు. ఆ సందర్భంలో కొంతమంది మాదిగ సోదరులు అమరులు కూడా అయినారు అధ్యక్ష. అప్పుడు గాంధీ భవన్ దగ్గర కూడా ఒక ఘటన జరిగింది. సో అప్పుడు కూడా మేము టీఆర్ఎస్ పార్టీగా వారిని గుర్తించినాం, అమరుల త్యాగాల్ని గుర్తించినాం, వారి కుటుంబాల్ని కేసీఆర్ గారు సహాయం చేసినారు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మాకు ఈ అంశం పట్ల మొదల నుంచి కూడా మాకు ఒక కన్సర్న్ ఉన్నదని చెప్పడానికి నేను చెప్తున్నాను తప్పిస్తే వేరే వాళ్ళని ఎవరినో విమర్శించడానికి కాదు. అయితే అధ్యక్ష బీజేపీ వాళ్ళది కూడా 2004 నుంచి 2014 మట్టుకు కాంగ్రెస్ వారు, 2014 నుంచి 2024 మట్టుకు బీజేపీ వారు కూడా మరి 10 సంవత్సరాలు సంపూర్ణ మెజారిటీ ఉన్నది పార్లమెంట్లో వాళ్ళకి, అబ్సల్యూట్ మెజారిటీ. అయినా సరే వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయలేదు. ఆ రోజు ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసి పంపించినాం, మన ఎంపీలు అడిగినారు. అయినా సరే ఆ రోజు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు కూడా రాజ్యాంగ సవరణ చేయడానికి ముందుకు రాలేదు అధ్యక్ష.
ఒకవేళ నిజంగానే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ శాసనసభ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినప్పుడు కేంద్రానికి కేంద్రం దాన్ని చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణకు అనుకూలమైన మార్గం చేసి ఇది అయి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో పాపం ఈ ఫలాలు ఆ మాదిగ బిడ్డలకు దక్కేది కదా అని చెప్పి నా భావన అధ్యక్ష ఈ ఆగస్టు 1, 2024 వచ్చిన ఈ సుప్రీంకోర్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష. సంతోషం, మేము ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపడతాం. వెంటనే చేపట్టి తదుపరి ఏ ఉద్యోగాలు వచ్చినా ఏ విద్యా అవకాశాలు వచ్చినా ఈ వర్గీకరణకు లోబడి ఆ వర్గాలకు ఫలాలు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలంలో 6 నెలల కాలంలో కొన్ని విద్యా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మరి అవి దీనికి సంబంధం లేకుండా జరిగిపోయినాయి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇప్పటి నుంచైనా వచ్చే ఉద్యోగ విద్యా అవకాశాలు ఈ వర్గీకరణ అంశం తొందరగానే చేపట్టి ఆ రిజల్ట్ ద్వారా ఆ వర్గీకరణ ద్వారా ఈ వచ్చే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఆ వర్గాలకు అందేటట్టు చూడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పార్టీ పక్షాన. అట్టనే అధ్యక్ష, ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోతే స్థానిక సంస్థల్లో కూడా మాదిగ సోదరులకు అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ తొందరగానే దీన్ని అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, తద్వారా ఆ వర్గాలకు లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా ఇంకో డిమాండ్ కూడా నేను మా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏది ఏమైనా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని తెలియజేస్తూ ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి మంత్రివర్యులు దామోదర రాజనరసింహారావు గారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీ కేఆర్ నాగరాజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అధ్యక్ష. అలాగే సబ్ కమిటీ ద్వారా ఏదైతే టీం ఫామ్ చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని పూర్తి బాధ్యతలు తీసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా గౌరవ దామోదర్ రాజనరసింహ గారి ద్వారా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అధ్యక్ష. అలాగే భారతదేశంలో 29 రాష్ట్రాలలో మొదటిసారిగా అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని నేను భావిస్తున్నా అధ్యక్ష. అలాగే అంబేద్కర్ వాసులమైన మేము రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీన్ని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అభినందిస్తున్నా అధ్యక్ష. గత 30 సంవత్సరాల నుండి ఒక రావణ కాష్టంలాగా ఈ యొక్క 2 జాతుల మధ్య మాకు తగువులు ఏర్పడి ఈరోజు దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుందని నేను భావిస్తున్నా అధ్యక్ష. అనాదిగా మా జాతులు ఊరి చివరినో లేకుంటే ఊరికి మొదలనో ఉండేది అధ్యక్ష. పెద్ద పెరిగిన కొద్దీ జ్ఞానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీర్వాదం వల్ల చదువుకున్నాక జ్ఞానం తెలిసిన కొద్దీ
ఒకసారి మా తల్లిదండ్రులను అడిగాను, ఏంది మనం ఊరికి ఇటు ఉన్నాము లేకుంటే ఊరు అవతల ఉన్నామంటే, గాలి వచ్చినా గత్తర వచ్చినా ఏదొచ్చినా కూడా అది దళితుల మీదకి వెళ్ళి పోవాలని ఉంటారు బిడ్డ అని చెప్పింది. సో అలాంటి అజ్ఞానం నుండి, అలాంటి ఎన్నో అవమానాల నుండి ఈరోజు ఇంత నిండు సభలకు వచ్చినంటే అంబేద్కర్ గారి యొక్క పుణ్యమాని, వారు చేసిన ఎంతో సేవలు మనం ఇప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో దళితులను అరే ఒరే అనే సంబోధన మొదలవుతుంది అధ్యక్ష. ఇంకా కూడా చూస్తున్నా నేను ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అరే మల్లయ్య, అరే సాయి అన్న, అరే నాగరాజు, అరే అంటే ఇంకా ఈ వివక్షత పోవట్లేదు అధ్యక్ష. దురదృష్టం. ఇవన్నీ చూసినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక ఇంకా మాల జాతిలో కొంతమంది దీనికి వ్యతిరేక పోరాటం ఇంకా అని